మా అన్నయ్య పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని ఎంత సందడి చేసిందో. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తను లేకపోవడం నాకు నిజంగానే లోటుగా ఉందిరా. ఇప్పుడు అత్తయ్య రావడం లేదని ఎవరు చెప్పారు? అత్తయ్యని పుట్టింటికి రప్పించడానికే కదా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఏమంటున్నావు రుద్ర? అవును పెద్దరు, మీరు చెల్లెల్ని దూరం చేసుకుని బాధపడుతున్నారు కదా. మీ మధ్య దూరం తొలగిపోయి రెండు కుటుంబాలు కలిసిపోవాలనే సార్ ఇదంతా చేస్తున్నారు. రుద్ర, ఇదంతా జరిగే పనేనా? నేను అదే చెప్పాను పెద్దరు. అక్కడేమో ఆ హిట్లర్ సారు, ఇంట్లో ఏమో అమ్మగారు, ఇద్దరూ ఒప్పుకోరు అన్నాను. ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదు పెదనాన్న. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. రెండు కుటుంబాలు కలవాలి అనుకుంటే ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అది మనమే తీసుకుందాం. ఎలా? ఎలా అంటే నేను చెప్తాను. ముందు మీరు అత్తయ్యకి ఫోన్ చేయండి. నేనే చేస్తాను. రింగ్ అవుతుంది పెద్దరు. హలో, ఎవరో ఫోన్ చేసి మాట్లాడరేమిటి? విశ్వ ఫోన్ తీశాడు. నేను మాట్లాడతానుండండి. హలో, నేను గంగని. నువ్వా? నా ఫోన్ నుంచి నేనే కదా కాలింగ్ చేసేది. నీకు వంకరగా మాట్లాడటం తప్ప తిన్నగా మాట్లాడటం రాదా? మీకు కోపంగా కాకుండా శాంతంగా మాట్లాడడం రాదా? ఛే! నీతో ఫోన్ మాట్లాడటం వేస్ట్. నేను మీతో మాట్లాడడానికి కాలింగ్ చేయలేదు. అమ్మగారికి ఇవ్వండి. అమ్మా? ఎవరండి? ఇంకెవరు? వాగుడుకాయ్. గంగా, నువ్వా? బావున్నావమ్మా? ఇదిగో, ఇక్కడే ఉండి మాట్లాడొచ్చుగా. మాకు 1,00,000 ఉంటాయి. అయినా ఆడవాళ్ళ మాటలు మీకెందుకండి? హలో గంగా. సుధని ఇలాగే వదిలేస్తే పుట్టింటికి దగ్గరవ్వాలని చూస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ విడగొట్టాలి. అమ్మా, పెద్దోరు మాట్లాడతారంట. పెద్దోరు ఇవ్వు. అన్నయ్య. అమ్మా సుధా, నాకు కూడా నీతో మాట్లాడాలనిపించిందన్నయ్య, కానీ వదిన కోప్పడుతుందని ఫోన్ చేయలేదు. ఈ కోపాలు దూరాలు తొలగిపోవాలని రుద్ర మంచి ఆలోచన చేశాడమ్మా. ఏంటన్నయ్య అది? రేపు మాకు షష్ఠిపూర్తి వేడుక చేస్తున్నాడు. అవునా? నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఈ వేడుకకి నువ్వొస్తేనే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. నాకు రావాలనే ఉందన్నయ్య, కానీ నాకు అదృష్టం లేదు కదా. అది కాదమ్మా. పెదనాన్న, నేను మాట్లాడతానివ్వండి. హలో అత్తమ్మా. రుద్ర, రేపు జరగబోయే షష్ఠిపూర్తి కార్యక్రమానికి నువ్వు వస్తున్నావు. ఈ ఇంటి ఆడపడుచుగా అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదుగా జరిగితే పెదనాన్న సంతోషిస్తారు. పొంగింది ప్రేమ గోదారై. వస్తాను రుద్ర. నా వల్ల వదిన బాధపడకూడదు. ఈయనకి తెలిస్తే ఏమంటారో, పెద్ద గొడవే అవుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వస్తున్నావు అంతే. పొంగింది ప్రేమ గోదారై. పెదనాన్న, అత్తయ్య వస్తుంది. రుద్ర, నా చెల్లెలు వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. వస్తుంది నా చెల్లెలు. రుద్ర ఏం చేయబోతున్నాడో ఏంటో. సార్,
ఇదిగోండి సార్, మీరు అడిగిన మందులు. ఇదిగోండి సార్ మిగిలిన చిల్లర. ఉంచుకో. జీతం ఇస్తున్నారు, 3 పూట్ల అన్నం పెడుతున్నారు, ఇంక ఇవన్నీ ఎందుకు సార్? తీసుకోండి సార్. గుడ్. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. ఇంతకు ముందు పైడ్రాజులో ఉండుంటే ఆశ పడేవాడినే సార్. కానీ మా అల్లుడు వల్ల నేను పూర్తిగా మారిపోయాను. యు మీన్ రుద్ర, నేను ఒక విషయం అడగనా నిన్ను? అడగండి సార్. నువ్వు ఆ విజయేంద్ర ప్రతాప్కి వియ్యంకుడువు కదా? ఆ, ఆ, అలాంటి నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నా కూడా అల్లుడు కాదు కూడదనకుండా మీ పాటికి మిమ్మల్ని వదిలేశాడు. ఎందుకు? ఎక్కడ మీ బాధ్యత తన మీద పడుతుందోనన్న భయం. అది మీరు తప్పుగా అనుకుంటున్నారు సారు. రుద్రబాబు ఎప్పటికీ అలా ఆలోచించరు. నిజానికి ఇయాలిట్ట మేము ఉన్నామంటే దానికి కారణం రుద్రబాబే. అవును సార్, మా లచ్చమ్మకు 2 కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నేను తాగుడికి బానిసై బతికేటోడిని. దానికి ఆపరేషన్ చేయించి నాకు బాధ్యత తెలిసొచ్చేలా చేసినాడు. మా కట్టం మేము చేసుకొని బతకమని వదిలేసింది మేం బరువవుతామని కాదు సార్, మా గౌరవం తగ్గకూడదని, మేము ఆత్మాభిమానంతో బతకాలని. పెద్దయ్య గారు కూడా మేము వాళ్ళ స్థాయికి తగని మనుషులమని తెలిసి కూడా మమ్మల్ని ఎప్పుడు సులకనగా చూడలేదు. పియ్యంకులుగానే గౌరవించారు. అయితే రేపు జరగబోయే షష్ఠి పూర్తికి మిమ్మల్ని పిలిచారా? పిలిచారు సార్. వెళతారా? వెళ్ళిరండి. సార్, మీ వియ్యంకుడికి నాకు పడదని తెలిసినా మీరు నా దగ్గరే పనిచేస్తున్నారు. మీ లాయల్టీ నాకు నచ్చింది. అందుకే మీ రిలేషన్ని నేను డిస్టర్బ్ చేయను. యూ కెన్ అటెండ్. నౌ యూ కెన్ గో. అట్టగే సార్. అట్టాగే సార్. పద. అంటే మా అన్నయ్య ఇంట్లో జరిగే విషయాలన్నీ తెలుసుకుంటున్నారన్నమాట. అకాడమీకి ఇన్విటేషన్ వచ్చింది, అలా తెలిసింది. అయినా నాకదే పని అనుకుంటున్నావా ఏమిటి? అవును, ఇందాక నుంచి అన్ని వింటున్నావు కదా, నువ్వు కూడా షష్ఠి పూర్తికి వెళ్తావా? పిలిచాక వెళ్ళాలి కదా మరి. వాట్? ఏమన్నావు? ఆ, అంటే పిలిస్తే కదా వెళ్ళడానికి అంటున్నాను. అయినా నిన్నెందుకు పిలుస్తారులే. పిలిస్తే మాత్రం మీరు పంపిస్తారా ఏంటి? నెవర్. రేపు నువ్వు కూడా నాతో పాటు అకాడమీకి రావాలి. అకాడమీలో నాకేం పనండి? ఇదిగో, రేపు నా గుళ్ళో కుంకుమ పూజ ఉంది. నేను వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మీరు నా ప్రోగ్రాం డిస్టర్బ్ చేయకండి. సుధా, నేను చెప్పేది. సుధా,